మన దేవుడైన యెహోవా స్వరము. ఈరోజు ఇదొక సేవకుడు రాసి పంపించిన విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నా. దేవుడు అతనికి తోడై ఉండి రాపిస్తే తప్ప ఇట్లాంటి విషయాలు ఒకరికి తెలియడం అసాధ్యం. నన్ను ఇవి బలపరుస్తున్నందున మీ అందరి కోసం వీటిని పంపిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనము. ప్రేమ మరణమంతా బలమైనది. ఎన్నడూ తరిగిపోని పరసంబంధమైన ప్రేమను తప్పనిసరిగా కలిగి ఉండవలను. ప్రేమ మరణమంత బలమైనది అని పరమగీతము 8:6 తెలియజేస్తున్నవి. ఏ విధంగా అయితే మరణము ఏ ఒక్క వ్యక్తిని వదిలివేయకుండా ప్రతి ఒక్కరికి సంభవించునో, అదేవిధంగా పరసంబంధమైన ప్రేమ మానవాళిలోని ఒక్క వ్యక్తిని కూడా వదిలివేయకుండా ప్రేమించును. నూతన నిబంధనలో యేసు మరణమును జయించెను. కావున పరసంబంధమైన ప్రేమ మరణము కంటే బహుబలమైనదై శిలువ ద్వారా యేసు పరసంబంధమైన జీవితంలో ప్రదర్శించిన దేవుని ప్రేమను ఎటువంటి మరణకరమైన పాపము అయినా తీసుకువచ్చు మరణకరమైన ద్వేషము, కోపము మరియు మనిషి యొక్క ఆత్మ సంబంధమైన మరణము జయించలేవు. చీకటిలో వెలిగే పరసంబంధమైన ప్రేమ యొక్క వెలుగును చీకటి ఎంత మాత్రమూ గ్రహించదు. అవును, శరీరము ఓడిపోయేను, ఎందుకనగా అది నిరంతరము సిలువ వేయబడెను. కాబట్టి శరీరము మరియు దాని ఇచ్చలు నిరంతరము ద్వేషింపబడి మరియు సిలువ వేయునప్పుడు మాత్రమే ఆ కఠినమైన తెర చినిగిపోవును. అవును, ఇప్పుడు మనము ఈ పరసంబంధమైన ప్రేమతో ప్రేమించగలము. ఎవరైతే ఇటువంటి పోల్చలేని పరసంబంధమైన ప్రేమ తనలో తరిగిపోవచ్చున్నదని గమనించినట్లయితే మరియు ఆ ప్రేమను తిరిగి పొందుటకు ఎంత వెల అయినా చెల్లించుటకు దుఃఖపడెదరో, అటువంటి వారికి సిలువ యొక్క ఉపదేశము ప్రత్యక్షపరచబడును. శరీరము ద్వారా నూతనమైన మరియు జీవము గల మార్గములోనికి ప్రవేశించును. శరీరము ద్వారా నూతనమైన మరియు జీవము గల మార్గంలోనికి ప్రవేశించును. ఈ రోజులలో అనేక మంది విశ్వాసులు ప్రత్యేకముగా ఎవరైతే పరిశుద్ధత గురించి బోధించదరో అటువంటి వారి ప్రేమ తమ సొంత గుంపుకు మాత్రమే పరిమితం చేయుదురు. వారి సొంత గుంపు పట్ల చెడుగా మాట్లాడరు. అయితే ఇతర విశ్వాసులు లేక చెడు విషయాలను ఆసక్తితో వినేవారి గురించి వారు చెడుగా మాట్లాడేదరు. నీ జీవితంలో ఇటువంటి పరిస్థితిని నీవు ఎప్పుడైనా కలిగి ఉన్నావా? దాన్ని అతి కొద్దిగా అయినా కనుగొనండి. మరణము వారు ఎటువంటి వారైనప్పటికీ అది వారిని పరిపాలించును. ప్రతి ఒక్కరికి మనము ప్రదర్శించు ప్రేమ మరణము కంటే మరి ఎక్కువైన శక్తి కలిగినది. మనము ఆ ప్రేమను కోరుకునవలెను. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, ప్రతి ఒక్కరి పట్ల మేము కలిగి ఉన్న ప్రేమను ఎన్నడూ కోల్పోకుండా చేయండి. ప్రేమించుటకు మరియు చీకటి అయినటువంటి శత్రువులను కూడా జయించుటకు దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.